ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, క్లియర్ చేద్దాం. పోస్ట్ కోవిడ్లో మటుకు ప్రోటీన్ మిక్స్ మనం ఏదైతే చెప్తాం, నువ్వులు, అవిసెలు, బాదాం, వాల్నట్టు. నువ్వులు 30 గ్రాములు, అవిసెలు 30 గ్రాములు, బాదాం 10 గ్రాములు, వాల్నట్ 10 గ్రామ్స్. ఇవి తీసుకోండి. ఒకసారి సివిపి చేసి న్యూట్రోఫిల్స్ ఏమన్నా స్పైక్ ఉన్నాయేమో, ఒకవేళ స్టెరాయిడ్లు కొట్టుంటే దానికి, ఒకవేళ న్యూట్రోఫిల్స్ స్పైక్ ఉంటే మటుకు గార్లిక్ వాడండి. ఒక 3 days డైలీ 6 గార్లిక్ థెరపీ చేసుకోండి. మిస్నాక్ 600 సప్లిమెంటేషన్ కూడా తీసుకోండి. ఆ చెస్ట్ హెవీనెస్ తగ్గుతుంది. డెల్టా ఇన్ఫెక్ట్ అయితే సింటమ్స్ మటుకు ఇనిషియల్ స్టేజ్లో రావట్లేదండి. తర్వాత సింటమ్స్ వచ్చి మనం ఐడెంటిఫై చేసినా కూడా అప్పటికే చేదాటు. థర్డ్ వేవ్ ఇందాక వీడియోలో చెప్పాం కదండి. ఇదివరకు కరోనా నుంచి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ప్రొటెక్షన్ అయితే ఉండట్లేదండి. డెల్టా నుంచి అయితే ప్రొటెక్షన్ ఉండట్లేదు. 500 to 250 బ్రోమ్లిన్ వాడచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు 500 లాంగ్ టర్మ్ వాడుతున్నప్పుడు మోషన్ ఏమైనా ఇబ్బంది అవుతుందని చూసుకోండి. బీపీ మీకు పెరిగితే ఖచ్చితంగా మెడికేషన్కి వెళ్ళండి. డెల్టా ప్లస్ ప్రివెంటివ్ ప్రోటోకాల్ అయితే సేమేనండి. కానీ వైల్ ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే అప్పుడు పరిస్థితిని బట్టి ప్రోటోకాల్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. వ్యాక్సిన్ వేయించుకుని నెక్స్ట్ డే నుంచి కూడా తీసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. సిఆర్పి 63 ఉంది అంటే మీరు మటు ఖచ్చితంగా ముందు ఇమీడియట్గా టైఫాయిడ్ టెస్ట్ చేయించండి. అట్లాగే ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చేయించండి. టైఫాయిడ్ పాజిటివ్ ఉంటే మీకు ఆల్మోస్ట్ 80 to 90% కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టే లెక్క. ఫీవరు అర్ధరాత్రి హెవీ ఫీవర్ రాకుండా నార్మల్ ఫీవర్ ఉంటే మటుకు టైఫాయిడ్ పాజిటివ్ అయితే పాజిటివ్ లెక్క. అట్లాగే ఆర్టీపీసీఆర్ కూడా చేయొచ్చు. సిఆర్పి ఎక్కువ ఉంది కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి కోవిడ్ పాజిటివ్ అవడానికి. కాబట్టి ప్రోటోకాల్ మటుకు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ది టెస్ట్ రిపోర్ట్స్. ఆర్టీపీసీఆర్ కోసం వెయిట్ చేయకుండా మీరు ఇమీడియట్గా అయితే ప్రోటోకాల్ స్టార్ట్ చేసుకోండి. షోయినాక కొరస్టైన్, బ్రోమ్లిన్ కోవిడ్ ఉన్న రోజులు వాడుకోవాలండి, తప్పదు. బీపీ ఉంటే వాడొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా బీపీ కూడా కంట్రోల్లో వస్తుంది. రుమటాయిడ్లో ఆల్రెడీ ఆటో యాంటీబాడీస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి వ్యాక్సిన్ మళ్ళీ ఇబ్బందికరంగానే ఉంటుంది. వేరే వాళ్ళు ఏం పర్లేదని చెప్పొచ్చు, కానీ డెల్టా ప్లస్ సింటమ్స్ తక్కువ ఉంటాయండి. సింటమ్స్ లేకుండానే డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది అది. హైపోథైరాయిడ్ ఉన్నోళ్ళు కొరస్టైన్ వాడకండి. వాళ్ళ ఒక్కళ్ళ మటుకు వాడకూడదండి కొరస్టైన్. ఎందుకంటే మనకి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది అది. హైపర్ ఉంటే వాడుకోవచ్చు. కాలేజ్ ఓపెన్ చేస్తే పంపించడం పంపించకపోవడం మీ ఇష్టం అండి. ఒక 3 నెలలు కాలేజీకి వెళ్ళకపోతే కొంపలేం మునిగిపోవండి. వాసన పోయింది అంటే మటుకు కోవిడే కదండి. ఒకసారి మీరు కూడా టైఫాయిడ్ టెస్ట్ ఇమీడియట్ చేయించుకోండి. అట్లాగే ఆర్టీపీసీఆర్ కూడా చేయించండి. సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటే ఖచ్చితంగా 4 రోజుల మటుకు ఎగ్జామ్స్ ఉన్న రోజులు ఆ బ్రామెక్సైన్ తీసుకొని వెళ్ళి ఎగ్జామ్స్ రాసిరమ్మని చెప్పండి. డాక్టర్ సలహాపై బ్రామెక్సైన్ మటుకు. ఎస్టిమదు బాగా పనిచేస్తుందండి. వైరల్ క్లియరెన్స్కి ఎస్టిమదు పనిచేస్తుంది. కాకపోతే బీపీ పేషెంట్స్ మటుకు కొంచెం బీపీ పెరుగుతుంది కాబట్టి ఎస్టిమదు బీపీ పేషెంట్స్ మటుకు చూసి వాడుకోవాలి. మిగతా వాళ్ళు వాడచ్చు.
సాగేటి డైలీ తీసుకోవచ్చు. సాగేటి కొన్ని ఎథనిక్ గ్రూప్స్లో డైలీ 4 to 5 times కూడా తీసుకుంటారండి. కాకపోతే దాంట్లో చుజువోన్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎక్కువ తీసుకుంటే అంటారు. కాబట్టి మనము లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి 2 daysకి ఒకసారి తీసుకోమని, ఆల్టర్నేటివ్ డేస్ ఒకరోజు హిబిస్కస్ తీసుకుంటే ఒకరోజు సాగేటి తీసుకోమని చెప్తున్నాం మనం. మోల్ నొప్పి ఇలా వేరు ఎప్పటి నుంచో చెప్తున్నారండి, ఇంకా రాలేదు. వచ్చాక మాట్లాడదాం, అప్పుడే రాదు. సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి. కిడ్స్ ప్రికాషన్ ప్రోటీన్ మిక్స్ వాడమని చెప్పామండి వాళ్ళకు కూడా. నువ్వులు, అవిసెలు, బాదం, వాల్నట్ ప్రోటీన్ మిక్స్ కిడ్స్ వాడండి. దాని మీద సపరేట్ వీడియో చేసింది, ఒకసారి నా యూట్యూబ్లో కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. ఆల్రెడీ మీకు చంద్రశేఖర్ గారు షుగర్ 360కి వెళ్ళిపోయింది, ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్ చేయమని చెప్పండి. మెట్ఫోమిన్ కూడా ఇంకా మ్యాక్సిమంకి వెళ్ళాల్సిందే కదా. షుగర్ కంట్రోల్ చేసుకోమనండి, లేకపోతే అది ఇబ్బంది అవుతుంది. అదే ప్రాబ్లం, డయాబెటిక్ ఉన్నప్పుడు, అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు ఎందుకు స్టెరాయిడ్లు అంత డోస్ ఇవ్వటం ఎందుకు? $125 కూడా చూసి ఆలోచించి ఇవ్వాలి, షుగర్ పేషెంట్లకి ఆలోచించి ఇవ్వాలి. సార్ ఇక్కడ కోవిడ్కి సంబంధించినవి అడగండి, నేను మిగతా డిసీజెస్కి నాకు ఇబ్బంది వచ్చినా నేను కూడా హాస్పిటల్కి వెళ్తానని చెప్పాను నేను చాలాసార్లు. మేము ఓన్లీ కోవిడ్ స్పెషలైజేషన్ దాని మీద ఎక్కువ స్టడీ చేసాం. కాకపోతే కోవిడ్కి రిలేటివ్గా ఉన్న కోమార్బిడిటీస్తో కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటి మీద స్టడీ చేసాం. ఎవరికైతే ఈ డిసీజెస్ ఉండి కోవిడ్ వాళ్ళకి ప్రాణాంతకంగా మారుతుందో వాళ్ళకి ఎలా కంట్రోల్ చేయాలి వాటి మీద మేము ఎక్కువ స్టడీస్ చేసాం. అంతేగాని వాటికి ట్రీట్మెంట్ల గురించి మనం ఇంకా స్టడీ చేయలేదు. ఫ్యూచర్లో అవసరాన్ని బట్టి చూద్దాం. సార్ ఫావిపిరావిర్ అన్ని చోట్ల డిస్కంటిన్యూ చేశారు, ఇంకా ఎందుకు రాస్తున్నారో మీ డాక్టర్ గారి మెడికల్ షాప్ని అడగండి, వాళ్ళ లావాదేవీలు ఏమున్నాయో. ఫావిపిరావిర్ మ్యాక్సిమం ఎవరు రాయట్లేదండి, ఇంకా రాసే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటో అడగండి. ఐసీఎంఆర్ రిపోర్టు, ఐసీఎంఆర్ ఇద్దరు బాయి అండి. ఐజీఐవి ఏమన్నా పెడితే నమ్ముదాం కాస్త కూస్తో. ఐసీఎంఆర్ ఇదివరకు అన్నీ ఆ వ్యాక్సిన్ మీద బూతులే వచ్చాయి. ఐజీఐబి డేటాలో నెగిటివే ఉంది. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ మీద, హెల్త్ కేర్ వర్కర్స్ మీద చేసిన ఫస్ట్ స్టడీ, ఆ స్టడీలో తీసుకొని మనం చెప్పినందుకే మన మీద కేసులు పెట్టారు. ఆ తర్వాత సిడిసి కూడా మనం చెప్పిన కన్ఫర్మ్ చేసింది. కాబట్టి ఏంటంటే ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్ డేటా దగ్గరికి వచ్చేసరికి ఐజీఐబిని నమ్మండి, ఐసీఎంఆర్ని కాదు. ఐసీఎంఆర్ ఓన్లీ పాజిటివ్ టైప్లోనే ప్రాజెక్ట్ చేస్తుంది ప్రతిదీ, రియల్ వరల్డ్ డేటా లేదు.
రియల్ వరల్డ్ డేటా మీకు ఐజీఐబి, అది కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్దేగా. డెల్టా మీద వాళ్ళు చేసిన స్టడీలో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వైరల్ లోడ్లు విపరీతంగానే ఉన్నాయి. అటువంటిది మళ్ళీ వీళ్ళు ఎఫికసీలు ఏంటి నమ్మశక్యంగా ఉండట్లేదు. అవి దాని వెనుకున్న రీజన్స్ ఏంటో వాళ్ళకే తెలియాలి, వాళ్ళ లావాదేవీలు. సార్, ఐవర్మెక్టిన్ సేఫ్టీ ప్రొఫైలు ఇష్యూ ఉంది అని చెప్పి దాని మ్యానుఫ్యాక్చర్ మెర్కే చెప్తుంది. అది కుక్కల మందు, కానీ కర్మగాలి కోవిడ్లో మనుషులకు కూడా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ స్టడీస్లో సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి ఆ కంపెనీ వాడే ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. వాడుకుంటే వాడుకోండి, మాకు సంబంధం లేదు అని చెప్పి. రెండోది, అది రికమెండ్ కూడా 3 days రికమెండ్ చేస్తున్నారు. దాని ఆఫ్ లైఫ్ ఇంకో 2 days ఉందనుకున్నా. 5 days తర్వాత ఆ గేట్ ఓపెన్ అయిపోతుంది. కానీ కోవిడ్ అయితే 14 days ఉంటుంది కదా. ఇప్పుడు డెల్టా అయితే 20 రోజులు కూడా ఉంటుందంట. మరి 20 రోజుల పాటు కాపలా 3 రోజులు వేసుకుంటే 20 రోజులు కాపలా డ్యూటీ చేయడండి ఆయన మహా అయితే 5 days డ్యూటీ చేస్తాడు. మరి మిగతా 15 రోజులు డ్యూటీ ఎవరు చేయాలి? కాబట్టి ఐవర్మెక్టిన్ డెల్టా దగ్గరికి వచ్చేసరికి ఉపయోగం ఇంకా తగ్గిపోతుంది. ఈవెన్ రెమ్డెసివిర్ పరిస్థితి కూడా అదే. ఎందుకంటే డెల్టా చాలా స్పీడ్గా ఇన్ఫెక్ట్ అవుతుంది, మనకు తెలిసే లోపే వైరల్ లోడ్లు పెరిగిపోతాయి. అటువంటప్పుడు రిప్లికేషన్ ఇన్హిబిటార్లు 3వ రోజు తర్వాత వేసి కూడా ఉపయోగం ఉండదు. ఇన్ఫెక్ట్ అయిన 3వ రోజు వేయాలి. 3వ రోజుకి మరి ఇదేమో అసలు సింటమ్సే రావట్లేదు. మరి ఏ బేసిస్ మీద రెమ్డెసివిర్ చేస్తాం? అట్లాగే ఐవర్మెక్టిన్ కూడా ఇట్లాంటి ఇష్యూసే ఉన్నాయి. సార్, ఎసనోఫిల్స్ 14% ఉంటే మేడం అది ఎక్కువ అండి, ఎలర్జీలు ఎక్కువ ఉన్నాయి మీకు. ఒకసారి ఏవిల్ 25 డాక్టర్ సలహా మీద ఏవిల్ 25 వాడండి, ఆ ఎసనోఫిల్స్ తగ్గుతాయి. అవి ప్రోటోకాల్ కంటిన్యూ చేయండి. మీ మిస్సెస్కి అవన్నీ ఉన్నాయి అన్నప్పుడు ఒకసారి టెస్ట్ కూడా చేయించండి. టోటల్ ప్రోటోకాల్లో ఉండండి, కలోంజీ, బ్రామాక్సైన్ అన్నీ ఉండండి. ఇక అవన్నీ తీసుకున్న తర్వాత కాలేజీకి పంపించినా ఇబ్బంది లేదులేండి. హేమభూషణ్ సాధారణ సీజనల్ ఫీవర్కి వాటికి తేడా అనేది గుర్తించడం అయితే మన చేతిలో లేదు. సింటమ్ కింద ఏ సింటమ్ వచ్చినా కూడా కోవిడ్ అనే ప్రోటోకాల్ స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసుకుంటే తప్పేం లేదు కదా. ఒక 1 week వాడి వదిలేయటం వల్ల ప్రాబ్లం ఏం లేదు. నువ్వులు అవిసెలు ఇవైతే ముంజాగ్రత్తగా తినమని చెప్తున్నాం, మెంతులు ముంజాగ్రత్తగా తినమని చెప్తున్నాం. ఒకవేళ సింటమ్స్ ఉన్నాయి అంటే ఓన్లీ ఏంటి, డాక్టర్ సలహా మీద బ్రామాక్సైన్, కలోంజీ, దానిమ్మ జ్యూస్ స్టార్ట్ చేయమని చెప్తున్నాం. అవి స్టార్ట్ చేసుకున్నందువల్ల నష్టమైతే లేదు కదా. 1 week దోస్తాము, అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు ఆపుతాము. ఇన్ అడిషన్గా ఒక 1 week పాటు ఈ 3 తీసుకుంటే తప్పేం లేదు కదా. గుర్తించడం అయితే కష్టం. అది డెంగ్యూ ఫీవరా, టైఫాయిడా, లేకపోతే వైరలా ఏంటనేది గుర్తించడం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. ఏ సింటమ్ వచ్చినా కోవిడ్ అనే ముందు ఈ బేసిక్ ప్రోటోకాల్ స్టార్ట్ చేసుకుంటే తప్పలేదు కదా. లెంటిల్స్ బైండ్ టు డైజెస్టివ్ సిస్టము అంటే ఇంకా అసలు మనం ఇంకా బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ చేయడం మానేయాలండి. సార్, షుగర్ కంట్రోల్ చేయడానికి అశ్వగంధ ఉపయోగపడదండి. అశ్వగంధ ఓన్లీ యాంగ్జైటీ, స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కొంచెం ఇమ్యూనో బూస్టర్లా ఉపయోగపడుతుంది. గ్లైజిన్ నువ్వుల్లో ఎక్కువ ఉంటుంది.
ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూ 13 వచ్చింది అంటే మటుకు వచ్చిందా తగ్గిపోయిందా అండి? మీరు మటుకు స్ట్రిక్ట్ ప్రోటోకాల్లో ఉండండి. అది డెల్టానా డెల్టా ప్లస్ తర్వాత కానీ స్ట్రిక్ట్ ప్రోటోకాల్లో ఉండండి. ఏమాత్రం ఛాన్స్ తీసుకోవద్దు ఆర్టీపీసీఆర్ సిటీ 13 అంటే. క్రియాటిన్ ఉన్నవాళ్ళు కూడా వాడొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు కొంచెం కొత్తిమీర రసం కూడా తీసుకోండి. ఒక 1 వీక్ పాటు క్రియాటిన్ కంట్రోల్లోకి వస్తుంది. సార్ వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇదే వాడొచ్చండి. కాకపోతే క్యార్నిటైన్ అని చెప్పి సప్లిమెంట్స్ దొరుకుతాయి అమెజాన్లో. L-కార్నిటైన్ అని కార్బమైడ్ వాళ్ళవి. అవి డైలీ 1000 mg ఒకటి తీసుకోండి. వెయిట్ కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. L-కార్నిటైన్ అని చెప్పి ఉంటాయి అమెజాన్లో. ఆ సప్లిమెంటేషన్ తీసుకోండి. షోయినాంక బార్క్ పౌడర్ అయితే పొద్దున ఒక స్పూన్ హాట్ వాటర్లో వేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసి ఫిల్టర్ చేసుకొని తీసుకోండి. అట్లాగే సాయంత్రం కూడా తీసుకోండి. బార్క్ పౌడర్ అయితే మటుకు స్పూన్ తీసుకోండి. పొద్దున ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్. సిఆర్పి తగ్గాలంటే వైరల్ లోడ్ తగ్గాలండి. వైరల్ లోడ్ తగ్గి దాన్ని డ్యామేజ్ చేయడం తగ్గితేనే సిఆర్పి తగ్గుతుంది. ఐరన్ డిఫిషియన్సీ నువ్వులు తీసుకోండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. నువ్వులు, మెంతులు ఐరన్ ఫుల్గానే ఉంటాయండి. ప్రివెంటివ్గా దానికి దీనికి రెండుకి పనికి వస్తాయి. 10 persons విత్ స్టంట్స్ వాడచ్చండి, ప్రోటోకాల్ ఇబ్బంది లేదు. కాకపోతే ఈ మెంతులు వాడేటప్పుడు ఒకసారి మీరు ఏమన్నా స్టాటిన్స్ కానీ, ఈ హ్యాపరిన్స్ కానీ, బ్లడ్ థిన్నర్స్ ఏమన్నా వాడుతున్నారేమో డోస్ ఒకసారి మీ డాక్టర్ సలహా మీద డోస్ అడ్జస్ట్ చేసుకోండి. ఇదివరకు డోస్ అవసరం రాదు. అవిసెలు తీసుకోండి, HDL ఆటోమేటిక్గా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సార్ ఫ్యాగోనియా టీ ఇవన్నీ నేను స్టడీ చేయలేదండి. CT12 and 16 అంటే ఎక్విప్మెంట్ శాంపిలింగ్ బట్టి వస్తుందండి అది. కానీ వైరల్ లోడ్ ఎక్కువే ఉంది. డెల్టాలో ఏడీ ఇంకా రాలేదండి. ఇప్పటి వరకు ఉన్న వేరియంట్లు అయితే ఏడీ ఇంకా యాక్టివేట్ అయిన సూచనలు అయితే కనిపించట్లేదు. ఏమో ఇదివరకు ఒక వేరియంట్ వచ్చి వెళ్ళిపోయిందండి. ఫ్యూచర్లో రావచ్చేమో. L-కార్నిటైన్ ఎనీ వాడొచ్చండి, ఇబ్బంది లేదు. మీకు పొట్ట కింద ఎక్కువ ఉంది రిజర్వాయర్ అంటే మటుకు L-కార్నిటైన్ వాడండి, తగ్గుతుంది. డిగ్రీ పరీక్షలు ఉన్నాయి కాబట్టి మీరు బ్రోమెక్సైన్ డాక్టర్ సలహా మీద బ్రోమెక్సైన్ పొద్దున్న సాయంత్రం తీసుకోండి. అట్లాగే కొరస్టైన్, బ్రామ్లిన్, ఒరాక్సిలిమ్ ఇండికమ్ ప్రోటోకాల్ మొత్తం మ్యాక్సిమం వాడండి. మెంతులు, అవిసెలు, నువ్వులు ఇవి వాడండి. వాడి ఎగ్జామ్స్ రాసుకొచ్చుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. తులసి యురేజినాలు దీంట్లో పెద్ద హెల్ప్ చేయట్లేదండి. యురేజినాల్తో కొంచెం కోవిడ్లో ఇబ్బంది కూడా ఉంది కాబట్టి తులసి యురేజినాలు ఎక్కువ ఉన్నాయి, కొంచెం దీంట్లో మడుగు దూరంగా పెడుతున్నాం. సార్ మీకు TSH అట్లా ఉంటే మీరు కొరస్టైన్ తప్ప మిగతా ప్రోటోకాల్ మీరు వాడుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. రోజెల్లా టీ, సాగెటీ అవి కంటిన్యూ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. CARNITINE కార్నిటైన్.
NITINE అండి.